జగన్మోహన్ రెడ్డికి వరుసగా దెబ్బ మీద దెబ్బ ఎదురు దెబ్బలు తగులుతా ఉన్నాయి. అయితే సొంత కుటుంబ సభ్యురాలు సొంత చెల్లి వైఎస్ షర్మిల నుంచే జగన్మోహన్ రెడ్డికి తలనొప్పులు మొదలైపోయాయి. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడంతో పాటు తనతో పాటు 14 మంది వైసీపీ ఎమ్మెల్యేలని తీసుకెళ్తున్నట్టుగా సమాచారం. అసలు ఇంతకీ ఎవరా 14 మంది ఎమ్మెల్యేలు, వాళ్ళని జగన్మోహన్ రెడ్డి ఆపుతాడా ఆపలేడా అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ మధ్యకాలంలో వరుసగా బ్యాడ్ టైం నడుస్తూ ఉంది. తన ఓటమి ఖాయమైపోయింది. అందుకే 2019లో జగన్మోహన్ రెడ్డి గెలుపు కృషి చేసినటువంటి ప్రశాంత్ కిషోర్ కూడా గెలుపు గుర్రమైనటువంటి తెలుగుదేశం వైపు నిలబడడం జరిగింది ఆల్రెడీ. అయితే జగన్మోహన్ రెడ్డి తల్లి చెల్లి కూడా జగన్మోహన్ రెడ్డి వీడిపోయారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రక్తం పంచుకు పుట్టినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గారాల పట్టి వైఎస్ షర్మిల కూడా ఇప్పుడు అన్నని వదిలేసి, అంటే ఎప్పుడో వదిలేసింది అనుకోండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడానికి రంగం సిద్ధం చేసుకుంది. ఈ నెల 4వ తేదీ ఆవిడ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం ఎప్పుడు ఫిక్స్ అయింది అనుకుందాం. అయితే ఇప్పుడు ఆవిడతో పాటు 14 మంది వైసీపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడానికి సిద్ధమని చెప్పి షర్మిల గారితో రహస్యంగా భేటీ అవటం. అసలు ఇంతకీ ఎవరా 14 మంది అని ఒకసారి లిస్టు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా మెలిగినటువంటి వ్యక్తులు, జగన్మోహన్ రెడ్డి కష్టంలో నష్టంలో నిలబడినటువంటి వ్యక్తులు, ఈ 14 మందిలో 2 మంత్రులు కూడా ఉన్నట్టుగా వార్తలు వస్తుండడమే ఆందోళనకరమైనటువంటి విషయం. రాజశేఖర రెడ్డిని నమ్మి, జగన్మోహన్ రెడ్డిని నమ్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం త్యాగాలు చేసి నిలబడి కష్టంలో నిలబడితే ఇవాళ తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత అపాయింట్మెంట్లు ఇవ్వకపోగా కనీసం వచ్చే ఎన్నికల్లో మేము గెలిచేటువంటి పరిస్థితి లేదని కొంతమంది మాకు అతనే సీట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇంత మోసకారితో ఇంత దగాకోరుతో మేము నడవడానికి సిద్ధంగా లేము, అతనితో ఉంటే మునిగిపోతాము, అతని పార్టీ రేపు ఎన్నికల్లో ఓటమి తర్వాత విచారణ ఎత్తివేస్తుంది, కాంగ్రెస్ పార్టీని షర్మిల నడిపిస్తే కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని నమ్మినటువంటి 14 మంది శాసనసభ్యులు, అందులో ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి 4 శాసనసభ్యులు, రాయలసీమకు సంబంధించినటువంటి 6 మంది శాసనసభ్యులు, మరో 4 శాసనసభ్యులు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించినటువంటి శాసనసభ్యులు షర్మిలతో ఆల్రెడీ భేటీ అయ్యి కాంగ్రెస్ పార్టీలోకి అన్కండిషనల్గా జాయిన్ అవుతామని చెప్పి వాళ్ళు షర్మిలతో ఆల్రెడీ మాట్లాడుకున్నట్టుగా సమాచారం. అయితే వీళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ నుంచి సీట్లు ఇప్పించేటువంటి బాధ్యత తనది అని చెప్పినటువంటి షర్మిల వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దాదాపు ఒక 10 నుంచి 12% ఓటు బ్యాంకు, ఒక 10 మంది శాసనసభ్యుల్ని గెలిపించుకునే విధంగా ప్రణాళిక చేసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి ఎట్లాగో 10-12 సీట్లు 15 సీట్లు కూడా జగన్మోహన్ రెడ్డికి వచ్చేటువంటి పరిస్థితి లేదు. అప్పుడు షర్మిల నిజంగా 10-12 సీట్లు తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంటే ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఎమర్జ్ అయ్యేటువంటి పరిస్థితి. ఇక జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత అతను పారిపోతాడు. అతను గత 4.5 సంవత్సరాలు చేసినటువంటి అవినీతి, అరాచకాలు, దుర్మార్గాలు, దోపిడీలు, వాటికి సహకరించినటువంటి అనేక మంది అవినీతి అధికారులకి, పోలీసులకి తెలియదేమో, కానీ అతను పారిపోయిన తర్వాత బలయ్యేది మీరు, విచారణ ఎదుర్కొనేది మీరు, తప్పుడు పనులు చేసిన దానికి శిక్షించబడేది మీరు అనేది గుర్తుపెట్టుకోకుండా అతను చెప్పినట్టల్లా ఆడి ఎన్నికలు ఇంకా 3 నెలలు పెట్టుకొని అతని ఓటమి ఖాయమైపోయిందని చెప్పి అతనే తన ఎమ్మెల్యేలను మార్చుకునేటువంటి పరిస్థితుల్లో, తన చెల్లె కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహించేటువంటి పరిస్థితుల్లో, ఇటు శ్రీకాకుళం నుంచి అటు రాయలసీమ, చిత్తూరు దాకా మొత్తం తెలుగుదేశం పార్టీ స్వీప్ చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తుంటే ఇంకా కులం కోసమో, మతం కోసమో, డబ్బు కోసమో, ఇంకా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు అనేటువంటి భయంతోనో, ప్రలోభాలతోనో అతని మాట వింటున్నటువంటి అధికారులు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు బలైపోతారు. మీ కుటుంబాలు ఆంధ్రప్రదేశ్లో ఉండాలి. అందరూ మంచివాళ్ళు ఉండరు. ఇబ్బంది పడినోళ్ళు కొంతమంది ఏ ఒక్కడిని లెక్క పెట్టి మరీ తప్పు చేసిన తప్పుడోళ్ళని శిక్షిస్తాడు, వ్యక్తిగతంగా శిక్షిస్తారు. సరే, చట్టపరంగానే శిక్షిస్తాములే, దీన్ని అడ్డం పెట్టుకుని కేసులు పెట్టాలని ఆలోచన చేస్తారు మీరు. కానీ మేము చట్టపరంగానే శిక్షిస్తాం, న్యాయపరంగానే శిక్షిస్తాం, తప్పుడు పనులు చేసిన వాళ్ళనే శిక్షిస్తాం. తప్పుడు పని చేయని వాళ్ళతో మేము బట్ తప్పుడు పని చేసిన వాళ్ళని వదిలిపెట్టాం. అయితే ఇప్పుడు 14 మంది ఇంతటితో ఆగుతుందా అంటే కాదు, దాదాపు 40 నుంచి 50 మంది వైసీపీ శాసనసభ్యులు అంతేనా చెప్పుకోవడానికి అనుకుంటున్నారా? ఈ 40-50 మంది కాంగ్రెస్ పార్టీకి స్వామి, వీళ్ళు కాకుండా 60 మంది తెలుగుదేశం పార్టీకి చెంపుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, జనసేన పార్టీకి చెంపుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. బట్ జనసేన, తెలుగుదేశం పార్టీలు ఎక్కడన్నా కొంత నాయకత్వ సమస్య ఉన్న చోట 5-6 స్థానాల్లో తప్ప మిగిలిన స్థానాల్లో వీళ్ళని తీసుకోవడానికి సిద్ధంగా లేదు. కొంతమందిని తీసుకున్నప్పటికీ వాళ్ళకి సీట్ ఇవ్వడానికి పార్టీ కమిట్మెంట్ ఇవ్వట్లేదు. మాకు సీట్ ఇవ్వకపోయినా పర్లేదు, ఆ పార్టీ ఓడిపోబోతా ఉంది, ప్రజలు ఆ పార్టీ జెండా వేసుకొని తిరిగితే ప్రజలు తరిమి కొట్టేటువంటి పరిస్థితి, ఆ పార్టీ చేసేటువంటి
చేసినటువంటి తప్పుల్లో, భవిష్యత్తులో చేయబోయేటువంటి తప్పుల్లో మేము భాగస్వాములుగా ఉండి వాటి ఫలితాలు అనుభవించడానికి సిద్ధంగా లేమని చెప్పి అనేక మంది వైసీపీ నాయకులు, శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీలో కూడా జాయిన్ అవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. 4వ తేదీ ఉదయం 11 గంటలకి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు ఆవిడ తీసుకొని కాంగ్రెస్ పార్టీని నడిపించేటువంటి క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీని నడిపించి వాళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, పక్కన కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని నడిపించి వాళ్ళ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డీకే శివకుమార్ షర్మిలాకి మద్దతుగా, అండగా, అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టడానికి, కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ప్రధానమైనటువంటి పోటీలోకి తీసుకురావడానికి పనిచేయడానికి సిద్ధమవడంతో అనేక మంది జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి అనుచరులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇక జగన్ పని అయిపోయిందని తెలుసుకొని షర్మిల వెంట ప్రయాణానికి సిద్ధమైపోయారు.